ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఆయన పని చేస్తే హిట్, అదే స్కిట్ చేస్తే సూపర్ హిట్. ఆయన ఎవరు కాదు, మనందరి ఫేవరెట్ హైపర్ ఆది గారు. వర్ష హాయ్ బంగారం. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను ఆది గారు. అసలు ఈ రోజు ఆ చీరకు ఒక అందం వచ్చింది, మాకు టిక్ టాక్స్ ఒక గ్రాండియర్ లుక్ వచ్చింది. అసలు మీరు రాగా ఏంటో ఒక పులి వచ్చి కూర్చున్నట్టు ఫీల్ అనిపిస్తుంది నాకు. ఏంటి న్యూ ఇయర్ కి వరుసగా ఇన్ని జోకులా? ఫస్ట్ మిమ్మల్ని ఆది గారు అని పిలవాలా, లేకపోతే కోట ఆది అని పిలవాలా? కోట అది అనేది నా ఒరిజినల్ నేము, మా తాతయ్య నేము. అలా నన్ను పిలిచేది ఓన్లీ నా బీటెక్ కాలేజీలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్. అందరి ముందు ఆదయ్యా ఆదయ్యా అని పిలిచే. ఎప్పుడైనా అమ్మాయిలకి ఏదైనా ప్రపోజ్ చేసినప్పుడు కానీ, మీకు ఎవరైనా ప్రపోజల్ చేయడం కానీ స్కూల్ టైంలో జరిగిందా? ఈ జనరేషన్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ అప్పుడు మాత్రం ఓన్లీ ఆ దూరం నుంచి ఆ అమ్మాయిని అలా చూడడం, ఆ అమ్మాయి ఎప్పుడైనా మనం చూస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం. మరి ఇంటికి ఆడపిల్ల ఎప్పుడు వస్తుంది ఆది గారి ఇంటికి? ఆ పెళ్లి గురించేరా కొంచెం ఈ రోజుల్లో విషయాలు చూస్తుంటే కొంచెం పెళ్ళి అనేది చాలా బాధ్యత తీసుకోవాల్సిన విషయం. అంతకుముందు ఈ సాంప్రదాయాలు ఆచారాలు ఎలా ఉండేయంటే ఇవన్నీ జరుగుతున్నాయి. అదిగాక బయట కొన్ని ఇన్సిడెంట్లు చూశాక భయపడిపోతున్నారు పెళ్ళంటేనే. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, కానీ వీళ్ళిద్దరు మాటలు బయట వాళ్ళు వినకూడదు. మీకు కూడా లవ్ ఫెయిల్యూర్ అయిందని విన్నాను ఆది గారు. లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాతే సక్సెస్ అయ్యాను నేను. బ్రేకప్ సక్సెస్ అంటారా? అంతే, మొత్తానికి ఫెయిల్యూర్ సక్సెస్ గా మార్చుకున్నోడే అసలైన లవర్. మీలాంటి వాళ్ళు చెప్తే అట్లీస్ట్ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెమైనా వినొచ్చు. ఒక్కరిద్దరు మారినా కూడా మనకి హ్యాపీయే. ఈ షోలో నలుగురికి ఉపయోగపడేలా చాలా ఉన్నాయి, నేను చూశాను. ఈవెన్ నువ్వు చేసిన ఇంద్రజ గారితో కానీ, కస్తూరి గారితో, మహేష్ విట్ట, వీళ్ళందరితో చేసినప్పుడు నేను చాలా విషయాలు, చాలా మందిని ఇన్స్పైర్ చేసేలాగా మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి షో అందుకే ఇంత సక్సెస్ అయిందని నేను నమ్ముతాను. తమ్మునైల్లో నీ ఫోటో ఉంటే వచ్చే వ్యూస్ వేరు, నీ ఫోటో లేకపోతే వచ్చే వ్యూస్ వేరు. కాబట్టి ఆటోమేటిక్గా నీ ఇంపాక్ట్ ఉంది. అలానే ఆది గారు, ఇంద్రజ గారు, మీరు ఇంత టామ్ అండ్ జెర్రీలా కొట్టుకొని మొన్న పాట ఏంటండి అంత బాగా పాడేశారు. అదే ఆ రోజు అలా కుదిరింది. మా కోసం ఒక చిన్న పాట మళ్ళీ పాడతారా? నా ప్రాణమా సుస్వాగతం, పాలిటిక్స్ లోకి వస్తే నాకు నెగిటివిటీ పెరుగుతుంది, ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలిటిక్స్ అన్నప్పుడే ఇలాంటివి ఉంటాయి. ఈవెన్ నేను కాలేజీ చదువుకునే రోజుల్లో యువతల పక్క నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మాట్లాడానని ఒక 10 మంది సీనియర్లు నన్ను పైకి పిలిచి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నేను బిల్డింగ్ మీద నుంచి తోసేస్తామన్నారు. ఇలాంటి బెదిరింపులు ఇలాంటి కూడా వస్తాయి ఆది గారు? ఉండేవి. నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు, లెక్కలేనంత జనాభాకి ఒకే ఒక్కడు. మీ నాన్నగారు నాటకాలు వేసేవారు అని విన్నాను. మీరు ఈ ఇండస్ట్రీకి వస్తాను అంటే ఆయన ఎలా ఫీల్ అయ్యారు? ఆయన మామూలుగా కాదు కదా, ఆయన ఒక స్కూటీ తీసుకుంటాడు, 10,000కి 10 ఉంగరాలు పెడతాడు. ఏరా సుబ్బారావు ఎలా ఉన్నావు? ఈ మధ్య వెళ్ళాడు మా వాడు, ఆ చైన్ ఒకటి ఇలా అంటూ. ఈ రోజుల్లో ఎవడు ఏ స్థాయికి వెళ్ళినా మన స్థాయి ఎప్పుడు అమ్మా నాన్నల దగ్గర ఒక కొడుకు స్థాయి, అది ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను చదువుకున్న తర్వాత నేను జాబ్ మానేస్తే ఇదేంటి ఎంత చదువుకుని జాబ్ మానేసి ఇండస్ట్రీ అంటున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళ హెల్త్ కూడా పాడైపోయింది. ఎప్పుడు యాక్టివ్గా సరదాగా ఉండే మా నాన్న ఒకసారిగా ఆ బెడ్ మీద అలా
అలా ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు నాకు ఇంకా అసలు ఎంత కంటిన్యూగా ఏడ్చానంటే మా అన్నయ్య నన్ను పట్టుకొని మనం బ్రతికుండగా వాళ్ళు మనల్ని 25 సంవత్సరాలు ఎంత బాగా అయితే చూసుకున్నారో వాళ్ళ మిగతా లైఫ్ను మనం అంత బాగా చూసుకోగలిగిన రోజే మన పేరెంట్స్కి మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.